హాయ్ ఫ్రెండ్స్, మన ఈనాటి వీడియోలో మనము భారతీయ సంస్కృతికి బౌద్ధ మతం ఎలాంటి సేవ చేసిందో తెలుసుకుందామండి. బౌద్ధ మతం భారతదేశ చరిత్ర, సంస్కృతిపై ప్రగాఢ ప్రభావాన్ని చూపింది. అంటే చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపింది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏ విషయాల్లో బౌద్ధ మతం భారతదేశంపై ప్రభావం చూపిందంటే రాజకీయ విషయాలపై, సామాజిక, మత విషయాల్లో కూడా ఈ ప్రభావాన్ని మనము చూడవచ్చు. ఇక అవేంటంటే బౌద్ధ మతం దేశంలో ప్రజాదరణ పొందిన మతంగా రూపొంది భారతీయ సమాజంపై ప్రభావాన్ని చూపింది. శూద్రులకు, మహిళలకు ప్రవేశం కల్పించింది. ఏదంటే బౌద్ధ మతం విశేష ప్రజాదరణ పొందిందండి బౌద్ధ మతం. అందుకే చాలా సంవత్సరాల పాటు మన భారతదేశంలో ఈ బౌద్ధ మత ప్రభావం ఎక్కువగా ఉండేదని మనం చెప్పుకోవచ్చు. శూద్రులకు, మహిళలకు ప్రవేశం కల్పించింది బౌద్ధ మతం. బౌద్ధ మతం అహింసా సిద్ధాంతంను బాగా ప్రాచుర్యంలోకి తెచ్చింది. ఆర్యులు, అనార్యులు, జంతు బలులు విపరీతంగా పాటిస్తున్న సమయంలోనే బౌద్ధమత అహింసా సిద్ధాంతం వలన జంతువులకు మేలు జరిగి పశు సంపద పెరుగుదలకు దోహదపడింది అని చెప్పచ్చు. అంటే సమాజంలో జంతు బలులు అనేది విపరీతంగా ఉన్న సమయంలో బౌద్ధమతం ఏం చేసిందంటే అహింసా సిద్ధాంతాన్ని పాటించింది. తద్వారా జంతువుల పశు సంపద బాగా పెరిగిందని చెప్పుకోవచ్చండి. ఇక తర్వాతి కాలంలో వైదిక మతం బలంగా ప్రవచించిన జంతు రక్షణ, గోవు పవిత్రత భావనలకు బౌద్ధమే స్ఫూర్తినిచ్చింది. అంటే ఇక మనకు వైదిక మతం ఆర్యన్ సివిలైజేషన్లో చెప్పుకున్నాం కదండి. వైదిక మతంలో ఇక వైదిక మతం కాలం నాటి ప్రజలు ఏం చేశారంటే జంతువులను బాగా రక్షించడం, జంతువుల రక్షణ బాగా చేశారు. అంతేకాకుండా జంతువుల్లో అతి పవిత్రమైనటువంటి గోవు పవిత్రతను సమాజానికి చాటి చెప్పడం జరిగింది. వీటికి స్ఫూర్తినిచ్చింది ఏంటంటే బౌద్ధ మతం అని చెప్పచ్చండి. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి వ్యాపార వాణిజ్యాలను కూడా మనకు బౌద్ధ మతం ప్రోత్సహించింది అని చెప్పుకోవచ్చు. అంటే పశు సంపద పెరగడానికి కారణం బౌద్ధ మతం. అంతేకాకుండా ఏ మతంలోనూ శూద్రులకు, మహిళలకు ప్రవేశం ఉండేది కాదండి. అలాంటిది బౌద్ధ మతంలో శూద్రులకు, మహిళలకు ప్రవేశం కల్పించబడింది. ఇక వ్యాపార వాణిజ్యంలో కూడా బౌద్ధ మతం ప్రోత్సహించింది అని చెప్పవచ్చు. ఇక ప్రజల్లో మేధోపరమైన చైతన్యంను అభివృద్ధి చేయడంలో, హేతువాద దృక్పథాన్ని పెంపొందించడంలో బౌద్ధం కృషి చేసింది. ప్రజల్లో ఉన్నటువంటి మేధోపరమైన చైతన్యంను అభివృద్ధి చేసింది. ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనలను, మూఢనమ్మకాలను తొలగించి ప్రజలను చైతన్యవంతులను చేసింది బౌద్ధమతం అని చెప్పుకోవచ్చండి. బౌద్ధమత ప్రచారం కోసం మిషనరీలను ఏర్పాటు చేసి విదేశాలకు పంపడం వల్ల భారతదేశానికి ప్రపంచ దేశాలతో సంబంధ బాంధవ్యాలు బలపడ్డాయి. భారతీయ సంస్కృతిని విదేశాల్లో కూడా వ్యాపింపజేసింది. ఏదంటే బౌద్ధమతం. బౌద్ధమతం అనేది విదేశాల్లో వ్యాప్తి చెందడానికి, భారతీయ సంస్కృతి విదేశాల్లో వ్యాపింపజేయడానికి కారణం ఏదంటే బౌద్ధమతం అని చెప్పచ్చండి. ఎందుకంటే బౌద్ధమతం ప్రచారం కోసం మిషనరీలను ఏర్పాటు చేసి విదేశాలకు పంపడం వల్లే మన భారతీయ సంస్కృతి విదేశాల్లో కూడా చేయబడింది అని చెప్పచ్చు. బౌద్ధ మతం విద్యా వ్యాప్తి కూడా కృషి చేసింది. నలంద, విక్రమశిల, తక్షశిల, నాగార్జునకొండ విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. ఈ బౌద్ధ మతం కాలంలో ఏ విశ్వవిద్యాలయాలను స్థాపించారు అంటే నలంద యూనివర్సిటీ, విక్రమశిల యూనివర్సిటీ, తక్షశిల యూనివర్సిటీ, నాగార్జునకొండ యూనివర్సిటీ, ఈ విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయని చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ బిట్టులో వచ్చే అవకాశం ఉందండి. బౌద్ధ మత కాలంలో స్థాపించబడినటువంటి విశ్వవిద్యాలయాలు ఇందాక చెప్పుకున్నాం కదండి పేర్లు: నలంద, విక్రమశిల, తక్షశిల, నాగార్జునకొండ. ఇక బౌద్ధమత ప్రచారం కోసం భారతీయ సంస్కృతి విదేశాల్లో ఎలా వ్యాపింపచేయబడింది అంటే మిషనరీలను ఏర్పాటు చేయడం వల్ల భారతీయ సంస్కృతి విదేశాల్లో వ్యాపింపచేయబడింది అని చెప్పచ్చు. ఇక మనము బౌద్ధుల యొక్క కళా, వాస్తు గురించి తెలుసుకుందామండి. కళా, వాస్తు రంగాల్లో బౌద్ధమతం చేసిన సేవ చాలా విశిష్టమైంది, అంటే చాలా గొప్పదని చెప్పచ్చు. బౌద్ధ నిర్మాణాల్లో స్తూపాలు, చైత్యాలు, ఆరామాలు ప్రత్యేకమైనవి. అంటే వాళ్ళు నిర్మించే వాటిలో రకాలండి ఇవి: స్తూపాలు, చైత్యాలు, ఆరామాలు. దేశంలోని ప్రముఖమైన బౌద్ధ నిర్మాణాలు చూద్దామండి ఇప్పుడు. అవేంటంటే సాంచి, బార్హుత్,
గయలోని బుద్ధిని జీవిత విశేషాలతో చేపట్టిన స్తూపాలు, రాతి స్తంభాలు అనేవి ప్రముఖమైనటువంటి బౌద్ధ నిర్మాణాలు. అలాగే గయ వద్ద ఉన్న బార్బారా గుహల్లోను మరియు పశ్చిమ భారతదేశంలోని నిర్మాణాలు కూడా ప్రముఖమైనవి. ఇక మధ్య భారతదేశంలో వచ్చేసి నాసిక్, కార్లే, కన్హేరి అనేవి ప్రముఖమైనవి. ఇక ఏపీలో బట్టిప్రోలు, ధాన్యకటకం అంటే ఏదో కదండి అమరావతిలో ఉన్నటువంటి స్తూపాలు, గుడివాడ, శాలిహున్నం ఇవి ప్రముఖమైనవి. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒకటి ఇచ్చారండి కొన్ని. ఇక తెలంగాణలో ప్రముఖమైనటువంటి బౌద్ధ నిర్మాణాలు ఏమంటే కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కోటిలింగాల, ధూళికట్ట, స్తంభంపల్లి, అలాగే మెదక్ జిల్లాలోని కొండాపూర్, వరంగల్ జిల్లాలోని గీసుకొండ, నల్గొండ జిల్లాలోని ఫరిగిరి, నాగారం, వర్ధమానకోట, నాగార్జునకొండ, అలాగే ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి. ఇక బౌద్ధం అని ఇవన్నీ మనకు బౌద్ధ నిర్మాణాలుగా చెప్పుకోవచ్చండి. మనం ఇక్కడ ఇంతవరకు మనం బౌద్ధ నిర్మాణాల గురించి చెప్పుకున్నాం కదండి. ఇక బౌద్ధం అనేది భారత వాయువ్య సరిహద్దు ప్రాంతంలో భారతదేశానికి వాయువ్య ప్రాంతం అండి. వాయువ్య సరిహద్దు ప్రాంతంలో గ్రీకు, భారతీయ సంస్కృతుల ఆధారంగా ఆవిర్భవించిన గాంధార శిల్పకళకు చేయూతనిచ్చింది. మనకి ఇక్కడ బిట్ వచ్చే అవకాశం ఉందండి. మనకు గాంధార శిల్పం అనేది ఎలా అంటే గ్రీకు, భారతీయ సంస్కృతుల సమ్మేళనమే మనం గాంధార శిల్పకళగా చెప్పుకోవచ్చండి. ఈ గాంధార శిల్పకళ అనేది మనకి ఎక్కడ అభివృద్ధి చెందిందంటే భారతదేశానికి మన వాయువ్య సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఇక్కడ గాంధార శిల్పకళ అనేది అభివృద్ధి చేయబడిందండి. మనకు మన బౌద్ధమత కర్త ఎవరంటే మనకు గౌతమ బుద్ధుడు అని చెప్పుకున్నాం కదండి. ఈయన గురించి ఇంకా మనకి న్యూస్ పేపర్లలోనూ, డిగ్రీ బుక్స్లోనూ అక్కడక్కడ వెతికినటువంటి సమాచారం ఉందండి. దాని గురించి చెప్పుకుందాము. మనకు ఇక్కడ వచ్చేసి బుద్ధుడు ధర్మచక్ర పరివర్తనం చేశాడు కదండి 5 మంది శిష్యులకు. ఆ ప్లేస్ మనం చెప్పుకున్నామండి సారనాథ్లోని జింకల పార్క్లో ఉండి. మనం మృగదావనం అని చెప్పుకున్నాము. ఆ మృగదావనం లేదంటే జింకల పార్క్ అండి అది. ఇంకా ఈయన శిష్యులు ఉన్నారు. ఈయన బుద్ధుని యొక్క శిష్యులు 5 మంది అని చెప్పుకున్నాం కదండి. వాళ్ళు వచ్చేసి కౌండిన్య, మహాకాశ్యప, కొండన, ఆనందుడు, ఉపాలి అండి. 5 మంది శిష్యులు మనకి ఇక్కడ బిట్టు ఇచ్చే అవకాశం ఉందండి. 5 మంది శిష్యుల్లో లేని వారిని బిట్టు ఇచ్చే ఉందండి. 5 మంది శిష్యుల్లో కౌండిన్య, మహాకాశ్యప, కొండన, ఆనందుడు, ఉపాలి అండి. ఇక్కడ మనకు తెలుగు వాళ్ళు ఎవరంటే కొండన అనే శిష్యుడు తెలుగు మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అండి. ఈయన 5 మంది శిష్యులకు ఉపదేశం చేశారు కదా, దాన్ని ఏమంటారు ధర్మచక్ర పరివర్తనం అని చెప్పుకోవచ్చండి. ఇక మనకు ఇంకో ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే సిద్ధార్థుడు నగర పర్యటనకు వెళ్ళిన గుర్రం. ఇది మనకు గ్రూప్స్లో ఇచ్చారండి బిట్టు. సిద్ధార్థుడు నగర పర్యటనకు వెళ్ళినటువంటి గుర్రం ఏదంటే కంటక అనే గుర్రం అండి. కంటక. ఇక అనవతప్త అనేది హిమాలయాల్లో ఉన్నటువంటి ఒక దివ్య సరస్సు అండి. కమలాన్ని మనకు బుద్ధుని తల్లి మహామాయ ఉంది కదండి, ఆమెకు ఒక కళ వచ్చిందట. అది అనేది ఏంటంటే అనవతప్త అనేది హిమాలయాల్లో ఉన్నటువంటి ఒక దివ్య సరస్సు. అందులో నుంచి కమలాన్ని ధరించినటువంటి తెల్ల ఏనుగు మాయ గర్భంలోకి ప్రవేశించినట్లుగా ఆమె అనుభూతి చెందింది. తద్వారా బుద్ధుడు జన్మించాడు అని చెబుతారండి. ఇక మనకు బుద్ధుడు చుండ అనే చండాలుడు బుద్ధునికి ఆతిథ్యం ఇచ్చాడంట అండి. ఆతిథ్యం ఇచ్చి పంది మాంసాన్ని ఆహారంగా పెట్టడం, తద్వారా అది విషాహారంగా మారి క్రీస్తుపూర్వం 483లో కాకుస్తా నదీ తీరంలో బుద్ధుడు మహాపరినిర్యాణం చెందినట్లుగా మనకు ఈ సమాచారం తెలిసిందండి. ఇంకా సిద్ధార్థుని యొక్క బుద్ధుడి యొక్క రథసారథి ఎవరు? మనం ముందు గుర్రముని చెప్పుకున్నామండి, కంటకాని. ఇక రథసారథి ఎవరంటే చెన్నుడు అంటే అండి. బౌద్ధుల తాత్విక సిద్ధాంతం ఏంటంటే ప్రతీత్య సముత్పాదక సిద్ధాంతం అని చెప్పొచ్చండి. ఇక మనం ఇంకా కొంతమంది బౌద్ధ భిక్షువులను తెలుసుకుందాం. వాళ్ళు ఎవరంటే శాలిపుత్ర, మహాద్వే,
కుమారజీవ, పద్మసాంబువ, విజయ సింఘన అని చెప్పొచ్చండి. వీరు వచ్చేసి ఈ ఈ బౌద్ధ భిక్షువులు పసుపు రంగు వస్త్రాలు ధరించేవారట. బౌద్ధ మతంలో బానిసలకు నేరగాళ్లకు బౌద్ధ మతంలో బానిసలు, నేరగాళ్ళు, బందిపోటు దొంగలు, రోగులు, స్త్రీలకు ముందు ప్రవేశం ఉండేది కాదంటండి. తర్వాత స్త్రీలకు ప్రవేశం లభించిందని చెప్పుకోవచ్చు. ఆ స్త్రీలకు ప్రవేశం, బౌద్ధ మతంలో స్త్రీలకు ప్రవేశం కల్పించబడడానికి కారణం ఏంటంటే బుద్ధుని యొక్క ప్రియ శిష్యుడైన ఆనందుడి కోరిక మేరకు స్త్రీలకు ప్రవేశం కల్పించబడిందని చెప్పచ్చు. ఇక బుద్ధుని గల మనకు కొన్ని పేర్లు చెప్పుకుందాం. ఇంకా ఆయన అంటే బిరుదులు అని చెప్పచ్చు. శాక్య జ్ఞాని అంటారు, ఆయన్ను శాక్య ముని అని, అంగీరసుడు, తథాగతుడు అని కూడా చెప్పొచ్చండి. మనకు మొట్టమొదటి బౌద్ధ సన్యాసి ఎవరంటే గౌతమి ప్రజాపతి అని చెప్పొచ్చండి. ఇక సిద్ధార్థుని ఆసియా జ్యోతి అని వర్ణించిన వారు ఎవరంటే ఎడ్విన్ ఆర్నాల్డ్. బుద్ధుని బోధనలకు ముగ్ధురాలైన ఒక వైశాలి నగరానికి చెందినటువంటి ఒక వేశ్య బౌద్ధ మతాన్ని స్వీకరించిందంటండి. ఆమె వచ్చేసి ఆమ్రపాలి. వైశాలి నగరానికి చెందినటువంటి వేశ్య బౌద్ధ మతాన్ని స్వీకరించింది. ఆమె ఆమ్రపాలి. బుద్ధుడు సాంఖ్యధర్మ విజ్ఞానాన్ని ఎక్కడ నేర్చుకున్నాడు, ఎవరి దగ్గర నేర్చుకున్నాడు అంటే అలార కలామ అనే పండితుని దగ్గర నేర్చుకున్నాడటండి. ఎక్కడ, ఏ ప్రాంతంలో అంటే వైశాలి. ఇక బుద్ధుడు రాజగృహకు వెళ్ళి యోగాభ్యాసం నేర్చుకున్నాడు. ఎవరి దగ్గర అంటే ఉద్దారక రామపుత్ర అనే గురువు దగ్గర యోగాభ్యాసం నేర్చుకున్నాడు. ఇక్కడ బిట్ అడిగే అవకాశం ఉందండి. బుద్ధునికి యోగాభ్యాసం నేర్పించిన గురువు ఎవరంటే ఉద్దారక రామపుత్ర. సాంఖ్యధర్మ విజ్ఞానాన్ని నేర్చుకుంది ఎవరి దగ్గర అంటే అలారక లామా అనే గురువు దగ్గర, పండితుడి దగ్గర అండి. ఇక బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి బందిపోటు దొంగ అంటే వీళ్ళకు తర్వాత ప్రవేశం కల్పించబడిందండి. బందిపోటు దొంగ ఎవరంటే అంగుళిమాలి అని చెప్పొచ్చండి. బుద్ధుడు గయకు సమీపంలో ఉరువేల గ్రామంలో నిరంజన తటాకంలో స్నానం చేసి రావి చెట్టు కింద ధ్యానం ప్రారంభించాడండి. మనకు మొట్టమొదటి బుద్ధుడు తపస్సుకు ధ్యానం ప్రారంభించాడు కదండి. అది ఎక్కడంటే ఉరువేల గ్రామంలో నిరంజన తటాకంలో స్నానం చేసి రావి చెట్టు కింద ధ్యానం ప్రారంభించాడట. బుద్ధుడు జ్ఞానం పొందేటప్పుడు సుజాత అనే వనిత చూసి వృక్షదేవతగా ఆమెను భావించి ఆమె నైవేద్యాలు సమర్పించిందట బుద్ధుడికి. ఈ సన్నివేశాన్ని అంటే బుద్ధుడు జ్ఞానం పొందేటప్పుడు సుజాత అనే వృక్షదేవత చూసి ఆమె నైవేద్యాలు సమర్పించినట్టుగా మనకు తెలుపబడేటువంటిది ఏంటంటే గోమ అనే బౌద్ధ స్తూపంలో దీని గురించి చిత్రీకరించారట. ఇక సిద్ధార్థుని దీక్షను భగ్నం చేయడానికి వచ్చినటువంటి దుష్టశక్తి ఎవరు? సిద్ధార్థుడు తపస్సు చేసేటప్పుడు ఆయన దీక్షను భగ్నం చేయడానికి వచ్చిన దుష్టశక్తి ఎవరంటే మారా అని చెప్పొచ్చండి. ఇక బుద్ధుని బౌద్ధ మతంలో కొన్ని శాఖలు ఏర్పడ్డాయండి. అవి వచ్చేసి హీనయాన, మహాయాన అనే శాఖ చెప్పొచ్చు. మొట్టమొదట మనకు 4 బౌద్ధ సంగీతులు జరిగాయండి. ఆ 4 బౌద్ధ సంగీతుల్లో ఒకసారి చూద్దాము. బౌద్ధ సంగీతి మనకు బౌద్ధ సంగీతులు అండి. ఇక్కడ నా హ్యాండ్ రైటింగ్ అయితే అంత ఏం బాగాలేదు, నేను ఊరికి ప్రిపేర్ కావడానికి జస్ట్ ఫాస్ట్గా రాసుకున్నాను. బౌద్ధ సంగీతులు అండి. మొట్టమొదటి బౌద్ధ సంగీతి ఏ సంవత్సరం జరిగింది? మనకి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. క్రీస్తు పూర్వం 483 సంవత్సరంలో మొదటి బౌద్ధ సంగీతి జరిగిందండి. ఈ మొదటి బౌద్ధ సంగీతిని ఆదరించినటువంటి రాజు ఎవరంటే అజాతశత్రువు అనే రాజు. ఈయన వంశం హర్యాంక రాజవంశం. మొట్టమొదటి బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగిందంటే రాజగృహ. అధ్యక్షుడు మహాకాశ్యపుడు. ఈ మొదటి బౌద్ధ సంగీతిలో జరిగిన విషయాలు ఏంటంటే వినయ సూత పీఠకాలను సంకలనం చేయబడ్డాయి. సంకలనం చేయబడ్డాయండి. మొదటి బౌద్ధ సంగీతి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ బౌద్ధ సంగీతి ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వం 383 సంవత్సరంలో
ఇది జరిగినటువంటి మొదటి బౌద్ధ సంగీతి జరిగిన 100 సంవత్సరాలకు రెండవ బౌద్ధ సంగీతి జరిగిందండి. ఈ రెండవ బౌద్ధ సంగీతి ఏ కాలంలో జరిగిందంటే శిశునాగ వంశంలో ఆ రాజు కాలాశోకుడు. ఏ ప్రదేశంలో జరిగిందంటే వైశాలి. అధ్యక్షుడు సభాకామి. ఇక్కడ రెండవ బౌద్ధ సంగీతిలో బౌద్ధులు రెండుగా విడిపోయారండి. 2 శాఖలుగా విడిపోయారు. అంటే మహాసాంఘికులు అంటే బౌద్ధంలో మార్పు కోరుకునేవారు, థేరవాదులు అంటే మార్పు కోరని వారు అని చెప్పొచ్చండి. ఇక మూడవ బౌద్ధ సంగీతి క్రీస్తుపూర్వం 250 సంవత్సరంలో జరిగింది. దీన్ని ఆదరించినటువంటి రాజు ఎవరు, ఏ రాజు ఆధ్వర్యంలో జరిగిందంటే అశోకుని కాలంలో అండి. ఈయన మౌర్య చక్రవర్తి. ఏ ప్రదేశంలో అంటే పాటలీపుత్రంలో జరిగింది. అధ్యక్షుడు మొగలి పుత్తతిస్సా అనే ఆయన ఈ మూడో బౌద్ధ సంగీతికి అధ్యక్షుడండి. ఈ సభలో మూడో బౌద్ధ సంగీతిలో ఏం జరిగింది అంటే ఈ సభలో అభిధమ్మ పీఠక రూపకం జరిగింది. అభిధమ్మ పీఠకాన్ని రూపకం జరిగిందండి. ఇక నాలుగవ బౌద్ధ సంగీతి క్రీస్తు శకం 1వ శతాబ్దంలో జరిగిందండి. ఈ కనిష్కుడు ఏ రాజు ఆధ్వర్యంలో అంటే కనిష్కుడి ఆధ్వర్యంలో కుషాను వంశమైన జరిగిన ప్రదేశం కుందలవనం అంటే ప్రస్తుత కాశ్మీర్. అధ్యక్షుడు వసుమిత్రుడు. ఈ సమావేశంలో ఏం జరిగిందంటే మహాయాన శాఖ ఏర్పడింది. దీన్ని వ్యతిరేకించిన వారు హీనయానులు. అంటే 4వ బౌద్ధ సంగీతిలో మళ్ళీ 2 శాఖలు ఏర్పడ్డాయండి బౌద్ధ మతంలో. అదేంటంటే మహాయాన శాఖ, హీనయాన శాఖ అని చెప్పొచ్చండి. ఇక 4వ బౌద్ధ సంగీతిలో సర్వార్థవాద సిద్ధాంతం మహావిభాషగా గ్రంథంగా క్రోడీకరించబడింది. ఇక సింహళంలో హీనయాన శాఖ ఏర్పడింది. ఇది బర్మా, థాయిలాండ్, ఆగ్నేయేషియా దేశాలకు విస్తరించిందని చెప్పవచ్చు. తర్వాత వజ్రయాన మహాయాన శాఖలు కూడా ఈ ప్రాంతాల్లో విస్తరించాయి అని చెప్పొచ్చండి. మనకు ఇక్కడ 3వ బౌద్ధ సంగీతిలో ఇది సనాతన బౌద్ధం అండి. థేరవాదంగా గుర్తింపు లభించింది. బుద్ధుని ఆధ్యాత్మిక సిద్ధాంతం అంటే అభిధమ్మ పీఠకంగా బౌద్ధ సంప్రదాయానికి జోడింపుగా కలిగింది అని చెప్పొచ్చండి. బుద్ధుడి జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి కొన్ని చిహ్నాలు ఇవ్వడం జరిగిందండి. అదేంటంటే బుద్ధుడి జీవితమైనటువంటి మొట్టమొదటి జనానికి సంబంధించి ఉన్నటువంటి చిహ్నం ఏంటంటే పద్మం, అంటే ఇక్కడ ఏనుగు అని కూడా చెప్పొచ్చండి. అలాగే బుద్ధుడు ఇంటిని విడిచి వెళ్ళినటువంటి మహాభినిష్క్రమణ ఉంది కదా, దీన్ని గుర్రం అనే చిహ్నంతో పోల్చడం జరిగింది. ఇక జ్ఞానోదయం పొందిన సంబోధి ఎక్కడ అంటే బోధి వృక్షం, దానికి చిహ్నంగా తీసుకోబడింది. ఇక ఆయన 5 మంది శిష్యులకు ఆయన చేసినటువంటి ధర్మచక్ర పరివర్తన ఉంది కదా, దీన్ని వచ్చేసి చక్రం చిహ్నంగా తీసుకోబడింది. ఈ చక్రంలో 8 ఆకులు ఉంటాయండి. ఇక్కడ మనకు గ్రూప్స్లో పెట్టించే అవకాశం ఉందండి. ఇక బుద్ధుడు మహాపరినిర్యాణం, ఈ మహాపరినిర్యాణానికి సంబంధించిన చిహ్నం ఏంటంటే స్తూపం అని చెప్పొచ్చండి. ఇక ఇంకో విషయం, అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి చిహ్నాలు జీవితంలో బుద్ధుని జీవితంలో సంఘటనలు చెప్పుకున్నాం కదండి, ఇవన్నీ వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజే జరిగాయట. ఈ పంచ కళ్యాణాలను అంటే జననం, మహావినిష్క్రమణం, జ్ఞానోదయం, ఉపదేశం, మహాపరినిర్యాణం, వీటిని పంచ కళ్యాణాలు అంటారండి. బుద్ధుని జీవితానికి సంబంధించినటువంటి పంచ కళ్యాణాలు. వీటిని అమరావతి నాగార్జున కొండల్లోని బౌద్ధ శిల్పాల్లో చిత్రించారు అని చెప్పొచ్చండి. ఇంతటితో మనకు బౌద్ధ మతానికి సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు తెలుసుకున్నామండి. ఇక బౌద్ధ మతం అంతరించడానికి గల కారణాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి.